బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహమదుహు సల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఖాల అల్లాహు తఆలా ఫీ ఖుర్ఆనిల్ మజీద్ వ ఫుర్ఖానిల్ హమీద్. షహరు రంజానుల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. సదఖల్లాహుల్ అజీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ రబ్బీ జిద్ని ఇల్మా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, సిసిసి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నేను ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు మనందరి దైవమైనటువంటి సృష్టి ప్రభు వల్ల మనందరిపై శుభాలను, శాంతిని కురిపించును కాక. ఆమీన్. మహాశైలారా, పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మనం ఉన్నాము. మరి ఈ రంజాన్ మాసాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేసినట్లయితే ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అంతా కూడా నెలకొని ఉంటుంది. అందరూ కూడా ఏదో ఒక విధంగా ఉపవాసాన్ని పాటించాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా, అలవాటు లేనప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ఉపవాసాన్ని పాటించాలి అని చెప్పేసి ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉంటాం. మహాశైలారా, రండి అసలు ఈ ఉపవాసాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుని, ఇంకొక అంశం అయినటువంటి ఈ ఉపవాసాలలో దైవం ఎందుకు దీన్ని విధిగా చేశాడు, అలాగే ఈ రంజాన్ మాసానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది, ఈ విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాశైలారా, మనం గతంలో తెలుసుకోవడం జరిగింది, ఏ వ్యక్తి అయినా ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే దానికి రెండు విధాలుగా కారణం ఉంటుంది. ఒకటి, లాభమైనా రావాలి, రెండు, నష్టం నుండి అతను దూరంగా ఉండాలి. ఈ రెండు లక్ష్యాలతోనే ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మహాశైలారా, మరి ఈ విధంగా సుమారు 30 రోజుల పాటు, రోజుకి సుమారు 15 గంటల పాటు ఈ విధంగా తిండికి, నీళ్లకు, రకరకాలైనటువంటి ఆ కోరికలకు దూరంగా ఉండడం అనేది నిజంగా ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది, దీని వెనకాల ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి అన్నది విషయాన్ని మనం తెలుసుకోవాలి. దైవం తెలియజేస్తున్నాడు, లఅల్లకుం తత్తఖూన్ అంటున్నాడు. దీని వలన మీలో భయభక్తులు జనిస్తాయి అంటున్నాడు. భయభక్తులు జనించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఒక నియమబద్ధమైనటువంటి జీవిత విధానం అతనికి అలవడుతుంది. ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో కూడినటువంటి జీవితం అలవడుతుంది. అలాగే మరణం తర్వాత రాబోయే జీవితంలో శాశ్వతమైనటువంటి సాఫల్యం కలుగుతుంది. వాస్తవానికి ఈ ప్రతిఫలం ఇతనికి కంటికి కనిపించేది కాదు, ఈ ప్రపంచంలో అతనికి దక్కేది కాదు. అయినప్పటికీ కూడా అతను ఇన్ని రోజులు ఉపవాసాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా సుమారు 720 గంటలు ఇతను మరి ఈ తిండికి, నీళ్లకు, ఈ కోరికలకు దూరంగా ఉంటూ కూడా ఏ క్షణం కూడా అతను నాకు ఈ ప్రతిఫలము తప్పనిసరిగా లభిస్తుంది అన్న నమ్మకంతోనే అతను ఉంటాడు తప్పించి నాకు ఏమాత్రం ప్రతిఫలం లభించదు అన్న భయం అతనికి ఏమాత్రం కూడా ఉండదు. వాస్తవానికి ఆ ప్రతిఫలం అతనికి కంటికి కనిపించేది కాదు, ఈ ప్రపంచంలో దక్కేది కాదు. అయినప్పటికీ కూడా పరలోకంలో నాకు దక్కుతుంది అని అతను మరి మరణానంతర జీవితం పట్ల అతనికి ప్రగాఢమైనటువంటి విశ్వాసము ఉన్నప్పుడు మాత్రమే ఈ పని అతను చేయగలుగుతాడు. అసలు ఈ విధంగా అతను మరణానంతరం రాబోయే జీవితంలో సాఫల్యం కలుగుతుంది, దైవం నన్ను ఈ ఉపవాసాలకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అన్న ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నమ్మకమే అతన్ని ఆ విధంగా 30 రోజుల పాటు ఈ విధంగా ఈ కఠినమైనటువంటి ఉపవాసాన్ని చేయడానికి ప్రోద్బలం చేస్తుంది. మహాశైలారా, రండి ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క ప్రయోజనాన్ని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేసి ముందుకు వెళ్తాను. ఏదైనా ఒక ప్రయోజనం ఉంటేనే మనిషి ఏదైనా చేస్తాడు కాబట్టి దీన్ని కొన్ని యొక్క ప్రయోజనాలు, కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు, అంటే మన భౌతిక జీవితానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను కూడా నేను చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ముందు మన భౌతిక జీవితము, మన ఆరోగ్యానికి సంబంధించి, మన శరీరానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఈ ఉపవాసాల వల్ల ఏమి కలుగుతాయి అనేది ముందు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి చూడండి, మన శరీరంలో ఉన్నటువంటి ఈ జీర్ణ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇది సరిగ్గా ఉంటేనే మొత్తం మన శరీరం అంతా కూడా సరిగ్గా ఉంటుంది. ఈ విధంగా ఏ వ్యక్తికైనా లేకపోతే యంత్రానికైనా రెస్ట్ అనేది మరి తప్పనిసరైనటువంటి పరిస్థితి.
రెస్ట్ లేకుండా 24 గంటలు పనిచేస్తున్నప్పుడు మరి కొంతకాలానికి అది కుంటుపడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విశ్రాంతి అనేది, విశ్రమించడం అనేది మనిషితో పాటు యంత్రాలకు కూడా అవసరమే. మరి మనిషి 24 గంటలు కూడా మరి అతని అవయవాల్లో 24 గంటలు పనిచేసే ఏదైనా ఉన్నది అంటే మరి ఆ గుండెతో పాటు ఈ జీర్ణ వ్యవస్థ కూడా. దీనికి రెస్ట్ అనేది దక్కని కారణంగా అది రకరకాలైనటువంటి అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా ఉపవాసాల కాలంలో దాసుడు కనీసము ఒక్క చుక్క నీరు కూడా అతని లోపలికి పంపించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థకు సుమారు 15-16 గంటల పాటు ఒక రెస్ట్ అనేది, విశ్రాంతి అనేది దొరుకుతుంది. తద్వారా అది పునఃశక్తితోటి తిరిగి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి ఆరోగ్యపరమైనటువంటి మనకు కలిగే ప్రయోజనం ఉపవాసాల వలన. ఇంకొకటి ఏమిటంటే చూడండి, మన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని చూద్దాం ఒకసారి. ఉపవాస కాలంలో దాసునికి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అతని చుట్టూ ఆహార పదార్థాలు ఉంటాయి, ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు ఉంటాయి, చూసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అయినప్పటికీ కూడా ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా దైవం నన్ను చూస్తున్నాడు, ఆయన ఆజ్ఞ మేర నేను ఈ ఉపవాసాన్ని పాటిస్తున్నాను అని దానికి దూరంగా ఉంటాడు. ఈ విధంగా అతనికి తన మనోకాంక్షల మీద అదుపు అనేది అతనికి సాధ్యమవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ కంట్రోల్ అనేది అతనికి అలవడుతుంది. ఇదొకటి. ఇక మూడోది ఏమిటంటే ఇది సహనాన్ని వహించినలా. ఆకలి ఒకవైపు దహించి వేస్తూ ఉంటుంది, నాలుక పిచ్చగొట్టుకు పోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అతను తిండి జోలికి వెళ్ళడు, అదేవిధంగా నీళ్ల జోలికి వెళ్ళడు. ఈ విధంగా సహనాన్ని వహిస్తూ ఉంటాడు. సహనం అనే ఉత్తమమైనటువంటి గుణము అతనికి అలవడుతుంది. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, అదేవిధంగా సుఖాలలో ఆనందాల్లో పొంగిపోకుండా అతనికి ఒక స్థితప్రజ్ఞతను, ఒక సమానమైనటువంటి స్థాయిని అందుకునే ఆ శక్తిని ఈ ఉపవాసం అతనికి ప్రసాదిస్తుంది. సహనం అనేది అలవడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగా ఉపవాస కాలంలో దాసుడు అన్ని విషయాలకు దూరంగా ఉంటాడు. అదేవిధంగా ఉపవాసాన్ని విరమించే సమయంలో రకరకాల ఆహార పదార్థాలన్నీ కూడా అతని కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా మంచి చెడు రెండు కూడా చూస్తూ ఉంటాడు. అతని జీవితం కూడా మంచి చెడుల మయము, ఎత్తుపల్లాల మయము. ఒకసారి మంచి, ఒకసారి చెడు జరుగుతుంటుంది. ఒకసారి ఆనందం కలుగుతూ ఉంటుంది, ఒకసారి దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా కాలం యొక్క ఈ మిట్ట పల్లాలను తట్టుకునే మానసిక స్థైర్యం కూడా అతనికి ఉపవాసం ప్రసాదిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఉపవాసాలు పాటించడం వలన మహాశిలారా అతనిలో కఠినము, కాఠిన్యము, కర్కశము లాంటి గుణాలు మరి పూర్తిగా అణిగిపోయి శాంతి, ఇంకా నలుగురిని ఆదుకోవడము, ఈ విధంగా అందరికీ సహకరించడము లాంటి ఉత్తమమైనటువంటి గుణాలు అతనికి అలవడతాయి. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి బీద సాధుల పట్ల అతను కనికరాన్ని వహించే విధంగా ఈ ఉపవాసం అతన్ని మలుస్తూ ఉంటుంది. ఈ విధంగా అతనిలో ఈ చెడు గుణాలన్నీ కూడా పోయి ఉత్తమమైనటువంటి గుణాలు అతనిలో చోటు చేసుకుంటాయి ఈ ఉపవాసాల వలన. మరి ఇంకా ప్రధానం ఏమిటంటే ఈ ఉపవాసాలు మానవుణ్ణి మనిషిగా మారుస్తాయి. మనం అందరం కూడా మానవులమే. అయితే మానవుల్లో మనుషులు మాత్రం తక్కువ మంది ఉంటారు. మనిషి అంటే మానవత్వాన్ని తెలిసినవాడు, మనిషిని మనిషిగా ప్రేమించేవాడిని మనిషి అంటారు మహాశైలారు. ఈ విధంగా అతనిలో మానవత్వాన్ని జనింపజేసి ఒక ఉత్తమమైనటువంటి దైవభీతి పరునుగా, ఒక మంచి మనిషిగా, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మనిషిగా అతన్ని ఉపవాసం మారుస్తుంది. మరి ఇన్ని అద్భుతమైనటువంటి గుణాలు మనలో కలగాలి అంటే మహాశైలారా ఆ ఉపవాసాన్ని పాటించే విధంగా పాటించాలి. దాని యొక్క పూర్తి హక్కులను నిర్వర్తిస్తూ పాటించాలి. ఏదో మొక్కుబడిగా పాటించడము, లేకపోతే అందరూ ఉంటున్నారు కదా నేను ఉండకపోతే బాగోదు అని చెప్పేసి పాటించడము, ఒక ఫ్యాషన్ మాదిరిగా పాటించడము, ఇటువంటి ఉపవాసాల వలన ఏ ప్రయోజనం కూడా ఉండదు. దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, చాలామందికి తమ ఉపవాసాల వలన మరి ఆకలి దప్పులు తప్ప ఏమీ కూడా ఉండవు, ఏమీ కూడా లభించవు అన్నారు. తమ ఆరాధనల వలన కాళ్ళ నొప్పులు తప్ప ఏమీ కూడా లభించవు అన్నారు. కాబట్టి అటువంటి వ్యర్థమైనటువంటి ఉపవాసానికి మనం దూరంగా ఉండాలి. కేవలము లిల్లాహియత్ అంటే దైవం కోసం మాత్రం నేను ఉపవాసాన్ని పాటిస్తున్నాను అనేది మనసులో ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ ఉపవాసాల వలన నా జీవితం మారాలి, నా పర్సనల్ వ్యక్తిగత జీవితం మారాలి, అదేవిధంగా నా ఆధ్యాత్మిక జీవితం మారాలి, నా వలన నలుగురికి కూడా ప్రయోజనం కలగాలి, సమాజానికి నేను ఎంతో కొంత ఉపయోగపడాలి. ఇటువంటి లక్ష్యాలతోటి అతను ఒకవేళ ఉపవాసాన్ని పాటించినట్లయితే నిస్సందేహంగా దైవం ఏ ప్రయోజనాలను మనకు సూచించడం, చెప్పడం జరిగిందో అవన్నీ కూడా మనకు వనగూడే అవకాశం అప్పుడు మాత్రమే ఉంటుంది. మహాశైలారా,
ఈ విధంగా ఇవి మన శరీరానికి లేకపోతే మన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు అయితే, ఇంకా ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి మనం చూద్దాం. దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఈ ఉపవాసాల వలన కలిగే ప్రయోజనాలు, వనగూడే ఈ ప్రాముఖ్యతను, మనకు లాభాలను మనం తెలుసుకున్నట్లయితే నిస్సందేహంగా మనమందరం కూడా ఈ ఉపవాసాలను పాటించే అవకాశం ఉంటుంది. మరింత ఉత్సాహంతో ఉపవాసాలను పాటించే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రధానమైనటువంటి విషయము నేను చెప్పేది ఏమిటంటే, ఈ ఉపవాసాలు అనేది కేవలము ముస్లింలకు మాత్రమే కాదు మహాశైలారా. ఎందుకంటే దైవము ముస్లింలకు మాత్రమే దైవం కాదు, అందరికీ కూడా ఆయన దైవమే. మానవులందరికీ దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే మానవులందరికీ కూడా సమానమైనటువంటి ఆజ్ఞ అది. కాబట్టి ఈయన ఉపవాసాల గురించి చెప్తున్నారు, ముస్లింల గురించి చెప్తున్నారు, మనకెందుకు అని అంత మాత్రమే భావించకండి. దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ సర్వమానవాళికి చెందింది. అందరం కూడా పాటించవలసినటువంటి విధి అయినటువంటి ఆరాధన ఇది. ఈ విషయాన్ని మనం గమనించాలి. రండి, దీని యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి నేను చెప్తాను. ఒకటి ఏమిటంటే, దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఉపవాసకునికి 2 సమయాలు అత్యంత ఆనందకరమైనటువంటి సమయాలు అన్నారు. అది ఒకటి ఏమిటంటే, అతను రోజంతా కూడా ఉపవాసాన్ని పాటిస్తూ కనీసము ఒక చుక్క నీరు కూడా అతను త్రాగకుండా మరి ఆ కఠినమైనటువంటి ఉపవాసాన్ని పాటించి ఉపవాసాన్ని విడుస్తున్నటువంటి సమయంలో, ఉపవాసాన్ని విప్పుతూ ఉన్నటువంటి సమయంలో అతని కళ్ళ ముందు రకరకాల ఆహార పదార్థాలు పెట్టినప్పుడు అతని మనసు ఆనందంతో ఎప్పుడు తిందామా ఇది అని చెప్పేసి వేచి చూస్తూ ఉంటుంది. ఇంకా సమయం అవడం లేదు, ఇంకా 5 నిమిషాలు, ఇంకొక నిమిషము, ఈ విధంగా అతను సమయాన్ని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాడు, మరి సమయాన్ని చూస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ఆనందకరమైనటువంటి సమయం అది అని దైవ ప్రవక్త తెలియజేశారు. ఇక రెండవ ఆనందకర సమయం ఏమిటంటే, ఈ ఉపవాసానికి లభించే ప్రతిఫలం ఏమిటో అతనికి తెలియదు. దైవం మరణం తర్వాత నాకు ప్రసాదిస్తాడు అన్న ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో అతను ఉపవాసాన్ని పాటిస్తాడు. దైవం కళ్ళ ముందు ప్రత్యక్షమై, ఓ దాసుడా నా ఉపవాసాన్ని పాటించావు కదా, ఇదిగో నీ ప్రతిఫలం అని చెప్పేసి మనకు ప్రత్యక్షమై ఇచ్చే పరిస్థితి కాదు, ఆ అవకాశం ఇక్కడ లేదు. కాబట్టి మరణం తర్వాత రాబోయే జీవితంలో నాకు ప్రయోజనం కలుగుతుంది, లాభం కలుగుతుంది అన్న విశ్వాసమే అతనిని ఈ విధంగా ఉపవాసం పాటించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి దైవ ప్రవక్త తెలియజేశారు, ఉపవాసకునికి తమ ఉపవాసం వలన ఏ ప్రయోజనం కలిగిందో మరణం తర్వాత దైవం వద్ద అతను చూసుకున్నప్పుడు అతనికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు. అర్రె ఇంకొక ఉపవాసాన్ని ఉంటే ఎంత బాగుండేది నేను అని చెప్పేసి అప్పుడు అతను పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అరే నా జీవితంలో అనేక ఉపవాసాలు నేను మరి ఉపవాసాలు పాటించకుండా వ్యర్థంగా కాలాన్ని గడిపేశానే, అనేక రంజాన్ మాసాలు గడిచిపోయాయి, మరి ఎప్పుడు కూడా ఉపవాసాన్ని నేను పాటించలేదే, ఉపవాసాన్ని పాటిస్తున్న వాళ్ళని చూసి నేను ఈ విధంగా ఎందుకు వీళ్ళు అనవసరంగా పాటిస్తున్నారని అనుకునేవాడిని అని అతను భావిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఏ రోజైతే మరణం తర్వాత రాబోయే జీవితంలో దైవం ముందు అతను తన ఉపవాసానికి లభించే ప్రతిఫలాన్ని గురించి చూసుకున్నప్పుడు మహాశైలారా అతనికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు. కాబట్టి ఉపవాసకునికి ఈ 2 సమయాలు కూడా అత్యంత ఆనందకరమైనటువంటి సమయాలు అని దైవ ప్రవక్త మరి నోటవడం జరిగింది. ఇక ఇంకొక ప్రాముఖ్యత ఏమిటంటే, దైవ ప్రవక్త మహాప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, స్వర్గానికి మరి 7 దారులు ఉంటాయి. మరి అందులో ఒక ద్వారానికి పేరు రయ్యాన్ అనే ద్వారము. ఈ రయ్యాన్ అనే ద్వారం నుండి కేవలం ఉపవాసకులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తారు. ఉపవాసకులు ప్రవేశించిన తర్వాత ఆ ద్వారం మూసుకుపోతుంది. అంటే స్పెషల్ కేటగిరీ మాదిరిగా దైవము ఈ ఉపవాసకులను అక్కడ మరి ఒక స్పెషల్ ద్వారం నుండి వాళ్ళను స్వర్గంలోనికి పంపించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త తెలియజేశారు, ఉపవాసము మరియు దాసుడు ఈ నెలలో చేసే ఆరాధన, అతని ఖురాన్ పఠనము, ఈ విషయాలు ఈ 2 కూడా దైవం వద్ద అతనికి సిఫార్సు చేస్తాయి. అతని పాపాల క్షమాపణ నిమిత్తము అతనికి సిఫార్సు చేస్తాయని దైవ ప్రవక్త తెలియజేయడం జరిగింది. ఉపవాసం ఉంటుంది, ఓ దైవమా నీ దాసుడిని నేను తిండికి, నిద్రకు మరియు నీళ్లకు దూరంగా ఉంచాను, కోరికలకు దూరంగా ఉంచాను, కాబట్టి నీవు అతనికి పాపాలను క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేయి అని ఉపవాసము దాసుని యొక్క సమక్షంలో, దైవం సమక్షంలో దాసుని కోసము మరి సిఫార్సు చేయడం జరుగుతుంది. దైవదాసుడు ఈ ఉపవాస కాలంలో ఎక్కువగా ఖురాను పఠిస్తూ ఉంటాడు, మరి నమాజులో ఖురాను పఠిస్తూ ఉంటాడు. ఈ విధంగా తన కాలం అంతా కూడా ఖురాన్ వినడమో లేకపోతే దానిని చదవడమో లేకపోతే నమాజు ఆచరించడమో చేస్తూ ఉంటాడు. మరి ఈ ఖురాన్ దైవం వద్ద సిఫార్సు చేస్తుంది, ఓ దైవమా
ఈ దాసుని నేను నిద్రకు విశ్రాంతికి దూరంగా ఉంచాను, కాబట్టి నీవు ఈ దాసుని యొక్క చెడులను మన్నించి ఇతనికి స్వర్గంలో ప్రవేశింపజేయి అని చెప్పి దైవం వద్ద సిఫార్సు చేస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఉపవాసకుడు సుమారు 15-16 గంటల పాటు మరి ఈ కఠినమైనటువంటి ఉపవాసాన్ని పాటించడం వలన మనకైతే 15-16 గంటలు, కానీ మన భూప్రపంచంలోని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు డెన్మార్క్, ఐలాండ్, ఇటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళినట్లయితే సుమారు 21 గంట లేకపోతే 22 గంటల పాటు అక్కడ పగలు అంటే సూర్యుడు అస్తమించకుండా ఉంటాడు. వాళ్ళకు అత్యంత కఠినము 20 గంటల పాటు వాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసాన్ని పాటించాలి అంటే. ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి ఉపవాసాన్ని మరి వాళ్ళు పాటిస్తున్నప్పుడు వాళ్ళ నోటి నుండి ఒక రకమైనటువంటి దుర్వాసన వెలువడుతూ ఉంటుంది. ఉపవాసకుని నోటి నుండి ఒక రకమైన దుర్వాసన వెలువడుతుంది. ఎందుకంటే ఏమీ కూడా తినని కారణంగా అతనికి దుర్వాసన వస్తూ ఉంటుంది. దైవం తెలియజేస్తున్నాడు, ఉపవాసకుని నోటి నుండి వెలువడే ఈ దుర్వాసన నాకు అత్యంత ఇష్టమైనది, అది కస్తూరి వాసన కంటే కూడా నాకు ఇష్టమైనది అని దైవము మరి ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని మనకి ఇస్తున్నాడు. కస్తూరి అంటే చాలా సుగంధభరితమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి దైవ ప్రవక్త తెలియజేశారు, ఉపవాసకుడు మరణించిన తర్వాత తిరిగి లేపబడే సమయంలో అతని నుండి కస్తూరి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు సమస్త ప్రపంచ ప్రజలందరూ కూడా అతన్ని చూసి, ఓహో ఇతను ఉపవాసకుడు, అందువలనే ఇతని నుండి కస్తూరి వాసన వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అతని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా దైవం తెలియజేస్తున్నాడు అని దైవ ప్రవక్త తెలియజేశారు. అతని నోటి నుండి వెలువడే ఆ దుర్వాసన నాకు కస్తూరి కంటే కూడా ప్రియమైనది అని దైవ ప్రవక్త దైవం తెలియజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఎందుకంటే ఉపవాసాన్ని పాటించేది కేవలం దైవం కొరకే కాబట్టి. మరి మహాశైలరా, ఇంకా ఎవరైతే విశ్వాసంతో మరియు ప్రతిఫలాపేక్షతోటి దైవం నన్ను ఈ ఉపవాసాన్ని అంగీకరించి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అన్న ఆశతోటి ఎవరైతే ఉపవాసాలను పాటిస్తారో మరి ఈ ఉపవాసాలు అతని గత పాపాలను మరి పూర్తిగా మన్నించి వేస్తాయి అని దైవ ప్రవక్త మరి తెలియజేయడం జరిగింది. మరి ఇంకొక సందర్భంలో దైవం తెలియజేసినట్లుగా దైవ ప్రవక్త తెలియజేస్తున్నారు, అస్సౌములి వ అన అజిజి బిహి అన్నారు. అంటే ఈ ఉపవాసం కేవలం నా కోసం మాత్రమే ఈ దాసుడు ఉంటున్నాడు, మరి ఇతనికి ఈ ఉపవాసానికి ప్రతిఫలాన్ని నేనే ప్రసాదిస్తాను అని దైవం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దాసుని ఇతర ఆరాధనలు కంటికి కనిపించే అవకాశం ఉంటుంది. అతన్ని ప్రార్థన కానీ, నమాజు కానీ, లేకపోతే ఇంకొక ఆరాధన కానీ ప్రజలందరూ చూసే అవకాశం ఉంటుంది. కానీ ఉపవాసకుని యొక్క ఆరాధన, అతను ఉపవాసాన్ని పాటిస్తున్నాడో లేదో అనేది అతనికి, అతని దైవానికి తప్ప మూడో కంటికి తెలిసే పరిస్థితి ఉండదు. అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, నా కోసం మాత్రమే ఇతను ఉపవాసాన్ని పాటిస్తున్నాడు కాబట్టి ఇతని ఉపవాసానికి ప్రతిఫలాన్ని నేనే ప్రసాదిస్తాను అని దైవం తెలియజేశాడు. మహాశైలారు చూడండి, మనిషి దేనికోసమైనా కష్టపడతాడు అంటే 3 విషయాల కోసం కష్టపడుతూ ఉంటాడు. ఒకటి ఏమిటంటే మంచి తిండి తినాలి అని, 2 మంచిగా అతను విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి, ఇంకా 3వది ఏంటంటే తన కోరికలను సహజమైనటువంటి భార్య ద్వారా తీర్చుకోవాలి అని చెప్పేసి, అంటే తన కోరికలను తీర్చుకోవాలి, అది ఏదైనా కానివ్వండి. ఈ కోరిక ఒకటి ఉంటుంది. అంటే తిండి ఉండాలి, మంచి విశ్రాంతి ఉండాలి, విశ్రాంతికి మంచి గది ఉండాలి, ఆ గదిలో అన్నీ కూడా ఏసీ లాంటి మంచి సౌకర్యాలతో కూడినటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు అందులో ఉండాలి అని మనిషి కోరుకుంటుంటాడు. సహజం ఇది, ప్రతి మనిషి కూడా కష్టపడే దానికోసమే. అయితే వీటికి అతీతంగా ఉండేవాడే దైవము. ఈ తిండి నిద్రలకు, కోరికలకు, ఈ మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడే దైవము. కానీ ఉపవాస కాలంలో దాసుడు దైవం యొక్క ఈ గుణాలను పుణికిపుచ్చుకుంటాడు. తిండికి దూరంగా ఉంటాడు, నిద్రకు దూరంగా ఉంటాడు, మరి సహజమైనటువంటి కోరికలను తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి దూరంగా ఉంటాడు. ఈ విధంగా దైవం యొక్క గుణగణాలను పుణికిపుచ్చుకుంటాడు. మరి దైవం ఉండేది స్వర్గంలో కాబట్టి మహాశైలరా, దైవం తెలియజేస్తున్నాడు, ఉపవాసకుడు మరి అతని యొక్క ప్రతిఫలము స్వర్గమే అని దైవం తెలియజేస్తున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే, మనిషి రకరకాల సత్కార్యాలు ఆచరిస్తూ ఉంటాడు, పుణ్యాలను సంపాదించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా పుణ్యాలను సంపాదించుకొని అతను దైవం వద్ద హాజరైనటువంటి సందర్భంలో అతను తెలుసో తెలియకో ప్రపంచంలో రకరకాల వ్యక్తుల యొక్క హక్కులను అతను కొల్లగొట్టి ఉంటాడు. ఒకడికి బాధ కలిగించి ఉంటాడు, ఒకటి హక్కులను కొల్లగొట్టి అతని ఆస్తిపాస్తులను కాజేసి ఉంటాడు, ఇంకొకరిని తన మాటల ద్వారా లేకపోతే తన చేతల ద్వారానో బాధపెట్టి ఉంటాడు. ఈ విధంగా కొంతమంది యొక్క హక్కులను అతను కొల్లగొట్టి పుణ్యాలను సంపాదించుకుంటుంటాడు.
అంటే అతను చేసినటువంటి పుణ్యాలు ఉంటాయి, అతను చేసుకున్నటువంటి పాపాలు కూడా ఉంటాయి. మరి దైవం అక్కడ ప్రళయ దినాన, తీర్పు దినాన అందరికీ కూడా తన వాళ్ళ యొక్క హక్కులను ఇప్పించేవాడే. మనకు ఈ ప్రపంచంలో న్యాయం దక్కినా దక్కకపోయినా మహాశిలారా, ప్రపంచంలో న్యాయం అనేది ఆ సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాక్ష్యాధారాలు డబ్బుకు లొంగిపోవచ్చు, అధికారానికి లొంగిపోవచ్చు, శక్తికి మరి లొంగిపోవచ్చు, పవర్కు లొంగిపోవచ్చు. కానీ లొంగిపోయి ఏం జరుగుతుంది? తీర్పు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా న్యాయం దక్కవలసిన చోట అన్యాయం దక్కుతూ ఉంటుంది, అన్యాయం ఉన్న చోట మరి సరైనటువంటి న్యాయం అనేది దక్కదు. ఈ విధంగా న్యాయాలు ప్రపంచంలో సరైన విధంగా ఉండవు. ఎందుకంటే మనిషి నిర్మించుకున్నటువంటి బలహీనమైనటువంటి చట్టాలు కాబట్టి, చట్టాలు ఇదే విధంగా సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ సాక్షుడు ఒకవేళ అబద్ధం సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా మరి అక్కడ తీర్పు మరి ఎవరైతే అన్యాయానికి గురయ్యాడో అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరైతే అన్యాయం చేశాడో వాడికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి. కానీ మహాశైలారా, పరలోకంలో ఇటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ప్రపంచంలో ప్రజలను మోసం చేసినా, లేకపోతే జడ్జి గారిని మోసం చేసినా, కానీ పరలోకంలో దైవాన్ని మోసం చేసే పరిస్థితి ఉండదు. అక్కడ దైవం అందరికీ కూడా తన హక్కులను ఇప్పించేవాడే. ఆ రోజున దైవము అందరికీ కూడా హక్కులను ఇప్పిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వస్తాడు, మరి కొండల మీదగా పుణ్యాలను సేకరించుకుని వస్తాడు. అతను భావిస్తూ ఉంటాడు, నేను స్వర్గంలోనికి వెళ్తాను, ఎందుకంటే ఇన్ని పుణ్యాలు నాకు ఉన్నాయి అని చెప్పేసి అతను భావిస్తూ ఉంటాడు. కానీ అతని ద్వారా బాధపడిన వాళ్ళు అనేక మంది లైన్లో నిలబడి ఉంటారు. వాళ్ళందరినీ పిలుస్తాడు దైవం. ఇతను ఏం చేశాడు? ఓ దైవమా, పలానా రోజున ఈ విధంగా నన్ను బాధ పెట్టాడు. అతను మరి ప్రతిఫలం ఇప్పించడానికి ఇతని వద్ద ఏమీ కూడా ఉండదు. ప్రపంచంలో అయితే డబ్బు ఇచ్చో, లేకపోతే మరొకటి చేసో, లేకపోతే క్షమాపణ వేడుకునో అతను తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ పరలోకంలో ఏమీ కూడా ఉండదు. అతని వద్ద అతని పుణ్యాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు దైవం ఏం చేస్తాడు? పుణ్యాలను పంచుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా ఆ క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతని పుణ్యాలను తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా చాలామంది మిగిలిపోయి ఉంటారు. ఇతని ద్వారా బాధపడిన వాళ్ళు, ఇతను బాధను కలిగించిన వాళ్ళు. మరి ఇతని వద్ద ఇవ్వడానికి ఆ పుణ్యాలు కూడా హరించకపోయాయి, ఇంక ఏమి కూడా ఉండవు. అప్పుడు దైవము వీళ్ళు చేసిన పాపాలను ఇతని మీదకి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కొండల మాదిరి పుణ్యాలు హరించుకుపోయి వాటి స్థానంలో పాపాలు వచ్చేస్తాయి. ఇంతకు మించినటువంటి మరి దురదృష్టం ఇంకొకటి ఉంటుందా మహాశిలారా? అటువంటి పరిస్థితుల్లో చేసుకున్నటువంటి పుణ్యాలన్నీ కూడా హరించుకుపోయి అతను బిక్కచచ్చినటువంటి చూపులతోటి అతను చేష్టలుడిగిపోయి దైవం వైపు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో దైవం అంటాడు, నీవు చేసుకున్నావు పుణ్యాలు అన్నీ కూడా హరించుకుపోయాయి, కానీ ఇంకొక పుణ్యం ఉన్నది, అది అంత మాత్రం కూడా హరించుకుపడేది కాదు. అదేమిటంటే నువ్వు చేసుకున్నటువంటి ఉపవాసాలు అంటాడు. ఎందుకంటే దాసుని ఆరాధనలకు దైవము ప్రతిఫలాన్ని ఇచ్చేస్తాడు, కానీ ఉపవాసానికి మాత్రము దైవం మాత్రమే ప్రసాదిస్తాడు. ఆయన స్వయంగా ఏమి ప్రసాదిస్తాడు అనేది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి నీ పుణ్యకార్యాలు నీకు తోడు ఉంటాయి, నిన్ను రక్షిస్తాయి, నిన్ను స్వర్గానికి తీసుకుని వెళ్తాయి అని నువ్వు భావించినటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా హరించుకుపోయాయి కదా. ఇక నీ వద్ద ఏమీ కూడా లేదు కదా. కానీ ఒకటి ఉన్నది, దాని గురించి నువ్వు మర్చిపోయావు. అదే నీవు పాటించినటువంటి ఉపవాసాలు. నేను చెప్పాను, ఉపవాసాలు నా కోసము నేను మాత్రమే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను నేను చెప్పాను కదా. ఇదిగో ఈ రోజున నేను ప్రతిఫలాన్ని ప్రసాదిస్తున్నాను రా అని చెప్పేసి నేను స్వర్గంలోకి తీసుకుని వెళ్తున్నానని అతని ఉపవాసాల కారణంగా దైవం అతనికి స్వర్గ ప్రవేశాన్ని కావిస్తాడు. ఇంతకు మించి అదృష్టం ఇంకోటి ఉంటుందా మహాశిలారా? కాబట్టి ఈ ఉపవాసాల వలన మనిషికి కలిగే ఘనత ఏమిటి, మనిషికి కలిగే ప్రయోజనం ఏమిటి? అతని పుణ్యకార్యాలన్నీ కూడా హరించుకుపోయినప్పటికీ కూడా అతనిని స్వర్గంలోనికి తీసుకుని వెళ్ళేది ఉపవాసము. ఇంకా చూడండి, దైవం తెలియజేస్తున్నాడు, ఉపవాసకుడు నా కారణంగా నా కోసము నేను కనబడినప్పటికీ కూడా నా ఆజ్ఞ మేరకు అతను ఉపవాసాన్ని పాటిస్తాడు. నేను చూస్తున్నట్లుగా అతను గమనించడు, అతనికి తెలియదు. అయినప్పటికీ కూడా దైవం నన్ను చూస్తున్నాడు, రహస్యంగా నన్ను చూస్తున్నాడు, నేను నలుగురిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నప్పటికీ నన్ను చూస్తున్నాడు అన్న భీతితోటి అతను ఉపవాసాన్ని పాటిస్తాడు. అప్పుడు దైవం అంటున్నాడు, అతని ప్రతిఫలాన్ని నేనే అయిపోతాను అంటున్నాడు. నేనే అతని ప్రతిఫలం అయిపోతాను అంటున్నాడు. సర్వలోక ప్రభువే మనవాడైనప్పుడు స్వర్గం ఎంత ఒక్కసారి ఆలోచన చేయండి. సర్వలోక ప్రభువు సర్వసృష్టికర్త అల్లాహే మనవాడు అయిపోయినప్పుడు ఇంకా ఆయన వద్ద ఉండే ఆ స్వర్గం ఎంత ఒక్కసారి ఆలోచన చేయండి. ఉదాహరణకు చూడండి, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు వచ్చారు. వచ్చి మీకు ఏం కావాలి అని అడుగుతున్నారు.
కొంతసేపటికి నన్నే మీరు తీసుకెళ్ళిపోండి అన్నారనుకోండి, ఇంకా ప్రధానమంత్రి ముఖ్యమంత్రే మన వాడైపోయినప్పుడు మనకు సౌకర్యాలకు ఏం కొరవ ఉంటుంది? కాబట్టి దైవం తెలియజేస్తున్నాడు, నేనే నీ యొక్క ప్రతిఫలాన్ని అయిపోతాను అంటున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే మహాశీలరా, దాసుడు చేసుకున్నటువంటి కార్యాలు కానివ్వండి, ఆరాధనలు కానివ్వండి, పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా కల్తీగా ఉంటాయి. ఎవరు చూస్తున్నారనో, లేకపోతే నలుగురు నేను వెళ్ళకపోతే, ఉపవాసన ఆరాధన చేయకపోతే, లేకపోతే నమాజు పాటించకపోతే ఎవరైనా తప్పుగా అనుకుంటారనో, లేకపోతే చిన్నతనంగా ఉంటుందనో, ఈ విధంగా అతని ఆరాధనలు కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ప్రళయ దినాన్న మనం ఎవరికైతే హక్కుల ఉల్లంఘన చేశామో, హక్కులను హరించామో, వాళ్ళ కారణంగా మన పుణ్యకార్యాలు హరించకపోయే అవకాశం ఉంటుంది. కానీ హరించబడినటువంటి ఆరాధన ఏదైనా ఉన్నది అంటే అది ఉపవాసం మాత్రమే. కాబట్టి మన ప్రళయ దినాన్న మనకు పనికి వచ్చేది, మనలను మన పాపాల నుండి బయటకు తీసి స్వర్గం ప్రవేశం గావించేది ఏదైనా ఉన్నది అంటే అది ఉపవాసం మాత్రమే. ఈ విధంగా మహాశైలరా, ఇంకొక విషయాన్ని గురించి కూడా నేను చెప్తాను. అదేమిటంటే, ఈ ఉపవాసం యొక్క లక్ష్యం ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే దైవం ఈ విధంగా మనల్ని కష్టపెట్టి 15-16 గంటల పాటు మన యొక్క ఈ విధంగా తిండి తిప్పలకు మనకు దూరం చేసి ఆయన పొందేది ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది. మహాశీలరా, దైవానికి ఏమి కూడా ఆయనకు ప్రయోజనం, ఆయనకు ఏది కూడా లాభం ఉండదు. మనల్ని బాధ పెట్టి, మనల్ని కష్టపెట్టి ఆయన పొందేది కూడా ఏమి కూడా ఉండదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, తల్లిదండ్రులు బిడ్డకు ఏదైనా ఒకటి చెప్తున్నారు అంటే బిడ్డ అనుకుంటాడు, ఎందుకు నన్ను ఈ విధంగా వీళ్ళు నిందిస్తున్నారు, ఎందుకు నన్ను ఈ విధంగా ఆపుతున్నారని భావిస్తాడు తప్పించి దాని వలన కలిగే ప్రయోజనము నష్టము అతనికి తెలియదు. ఎందుకంటే ఆ వయస్సు అతనికి ఆ విధమైనటువంటి జ్ఞానం అతనికి ఉండదు కాబట్టి. ఈ విధంగా మహాశిలరా, దైవం మనల్ని ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి ఉపవాసాన్ని పాటించమని ఎందుకు విధి చేస్తున్నాడు అంటే దీని వలన కలిగే ప్రయోజనం కూడా అనేక రెట్లు ఉన్నది కాబట్టి. దీని కారణంగా మనము ఈ పాపాల నుండి బయటపడి మన మరణానంతర జీవితంలో సాఫల్యం పొందే అవకాశం ఉన్నది కాబట్టి. చూడండి, దైవం తెలియజేస్తున్నాడు, లఅల్లకుం తత్తఖూన్ అంటున్నాడు. ఈ ఉపవాసాల వలన మీలో భయభక్తులు జనిస్తాయి అంటున్నాడు. జనించే అవకాశం ఉన్నది అంటున్నాడు. గ్యారంటీ అండి, మీరు ఉపవాసాలు పాటిస్తే స్వర్గం గ్యారంటీ అండి అని చెప్పేసి దైవం ఏమి కూడా మనకు రిటర్న్గా ఏమీ ఇక్కడ ఇవ్వడం లేదు. ఏం చెప్తున్నాడు, మీరు ఒకవేళ పాటించవలసినటువంటి రీతిలో దాని హక్కులను నిర్వర్తిస్తూ సరైన విధంగా పాటించినప్పుడు అప్పుడు దీనివలన మీలో భయభక్తులు జనించే అవకాశం ఉన్నది అంటున్నాడు. అప్పుడు మాత్రమే అవకాశం ఉన్నది అంటున్నాడు. భయభక్తులు జనించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి మహాశీలరా? భయభక్తులు జనించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే జీవితం అంతా కూడా ఒక స్పష్టమైనటువంటి, ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో జీవితం గడుస్తుంది. అతను ఒక మంచి మనిషిగా మారే అవకాశం ఉంటుంది. దుర్గుణాల నుండి బయటపడి మంచి గుణాలు పుణికిపుచ్చుకుని సమాజానికి ఉపయోగపడే ఒక చక్కటి మానవునిగా అతను మారే అవకాశం ఉంటుంది దైవభీతి వలన. మహాశిలర్, ఇంకా అతను పాపాల నుండి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషి ఈ రోజున ఎక్కువగా పాపాలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే మరి మరణానంతర జీవితం ఉన్నది లేనిది అతనికి సరైనటువంటి నమ్మకం లేకపోవడము, నేను చేస్తున్నటువంటి పని దైవం నన్ను చూస్తున్నాడు, సమాధానం నేను చెప్పుకోవాలి అన్న జవాబుదారీతనం లేకపోవడం. కానీ ఎప్పుడైతే ఈ ఉపవాసాన్ని పాటిస్తాడో అతనిలో దైవభీతి ఎప్పుడైతే జనిస్తుందో దైవభీతి వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే మరణానంతర జీవితం పట్ల స్పష్టమైనటువంటి విశ్వాసం కలుగుతుంది, జవాబుదారీతనం వస్తుంది. నా జీవితం నా ఇష్టం వచ్చినట్లు నేను గడపకూడదు, నేను దైవానికి సమాధానం చెప్పుకోవాలి. నా ఈ శరీరము నాది కాదు, ఆయన ప్రసాదించింది. ఈ శరీరాన్ని నేను సరైనటువంటి రీతిలో ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఆయన ఏదైతే సూచించాడో దాని మార్గంలో నేను ఈ జీవితాన్ని గడపాలి అన్న ఒక స్పష్టమైనటువంటి విశ్వాసం అతనిలో కలుగుతుంది. మహాశైలారా, ఇంకా ఒక పరిపూర్ణమైనటువంటి మానవత్వంతో కూడినటువంటి ఒక మంచి మనిషిగా ఉపవాసం అతన్ని మారుస్తుంది. ఈ విధంగా అతని మనసును, అతని అంతరాత్మను ఒక ప్రక్షాళన చేసి ఒక మంచి దైవభీతి పరునిగా మార్చడమే ఉపవాసం యొక్క లక్ష్యము. ఈ విధంగా ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఈ శిక్షణ ఎందుకు ఇస్తున్నాడు అంటే దైవము, నీవు ఈ నెల తర్వాత రాబోయే 11 నెలలు కూడా ఇదే విధమైనటువంటి దైవభీతితోటి, ఇదే విధమైనటువంటి పాపభీతితోటి, జవాబుదారీతనంతో జీవితాన్ని గడపాలి. ఏ విధంగా అయితే ఈ ఉపవాసాల కాలంలో నీవు సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ విధంగా అయితే మారావు. ఎందుకంటే అతని వలన ఏ హాని కూడా ఉండదు. అతను అబద్ధం పలకడు,
ఎవరికి అన్యాయం చేయడు, ఎవరితో కఠినంగా మాట్లాడు, పరుషంగా మాట్లాడు, అబద్ధం ఆడడు. ఇన్ని గుణాలు అతనిలో కలిగినప్పుడు అతని వలన సమాజానికి ప్రయోజనమే కదా, మంచి కదా జరుగుతుంది. ఈ విధంగా ఏ విధంగా అయితే ఈ నెల రోజుల పాటు నీ వలన ప్రపంచానికి మేలు జరిగిందో, సమాజానికి మేలు జరిగిందో, నీ తోటి సోదరులకు ఏ విధంగా అయితే మేలు జరిగిందో, ఈ ఉపవాసాల తర్వాత కూడా అదేవిధంగా 11 నెలల పాటు కూడా ఇదే విధమైనటువంటి ప్రయోజనం నీకు కలగాలి, నీ ద్వారా సమాజానికి కూడా కలగాలి. ఈ విధంగా మొత్తం సమాజాన్ని ఒక దైవ విధేయత సుందరమైనటువంటి సమాజంగా మార్చడమే ఈ రోజా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం మహాశిలారా. సరే, మరి వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ ఉపవాసాలు పాటించే ఈ రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఖురాన్ కారణంగా ఈ రంజాన్ ఇంత ప్రాముఖ్యత వచ్చింది. మరి ఖురాన్ ఏమిటి, మానవాళికి ఏ విధమైనటువంటి సూచనలు చేస్తుంది, ఈ విషయాన్ని గురించి మనము వచ్చే ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి నేను అల్లాహ్ను, మన దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి మనమందరం కూడా విశ్వాసంతో మరియు ప్రతిఫలాపేక్షతోటి ఈ ఉపవాసాలు పాటించే రీతిగా పాటిస్తూ దాని పూర్తి ప్రయోజనాన్ని మనము పొందే విధంగా దైవం మనందరికీ కూడా మార్గనిర్దేశన చేయాలని, మనమందరం కూడా మరింత ఉత్సాహంతో రాబోయే ఉపవాసాలను మనము పాటించే శక్తి సామర్థ్యాలను దైవం మనందరికీ కూడా ప్రసాదించాలని, అల్లా సర్వమానవాళిని కూడా మరి మంచి చేయాలని, శాంతిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.